శ్రీమాత్రే నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. హస్త సాముద్రిక భాగంగా ఈరోజు మనకి మూడో రేఖ గురించి తెలుసుకుంటున్నాం. అదే శని స్థానం గురించి, శని యొక్క ప్రభావం ఏంటో మనం తెలుసుకుందాం. శన్యారిష్టేత్ సంప్రాప్తే శని పూజాంచకారయేత్. శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే కర్మపీడోపశాంతయే. మనకి జాతక పరంగా చూసుకుంటే కనుక జాతక చక్రాన్ని పరిశీలిస్తే జాతకంలో శని నీచంగా ఉంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, అదేవిధంగా శని మహర్దశ, ఏల్నాటి శని, ఇలా శని సంబంధించిందంతా కూడా చాలామంది కూడా భయపడుతుంటారు. వామ్మో శని ఏం చేసేస్తాడేమో, శని ఏమైపోతుందేమో, శని మంత్రంలోనే ప్రాణపీడోపశాంతి అంటే ప్రాణాన్ని భయపెడతాడేమో అని అనుకుంటారు. కానీ వాస్తవంగా మనం పూర్వజన్మలో చేసుకున్నవి రెండు వస్తాయన్నమాట. ఒకటి రుణం, రెండోది కర్మ. ఈ కర్మ సంబంధించింది మనం ఏదైనా సరే అనుభవించక తీరాల్సిందే, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అయితే పెద్దగా చిన్నగా రెండు రకాలు ఉంటాయన్నమాట. మనకి హస్త సాముద్రికం ఏం తెలియజేస్తుందంటే, హస్తంలో మరి పరిశీలించి తపస్సు జపం చేసి కానీ ఏదైనా జకారో జన్మరాహిత్యం, పకారో పాపనాశనం. మనం జపం చేయడం వల్ల ఏమవుతుందంటే జపం అనేది ఖచ్చితంగా ఆచరించాల్సిందే. చాలామంది ఏంటంటే ఎవరో గురించి కాదు, మనకి మనంగా ఋషులు మునులు అలా మనకు తెలియజేశారు కాబట్టి మనం తెలియజేయడం. ఈ యొక్క శని స్థానంలో కనుక నీచ స్థితిలో ఉంటే కనుక మన జాతక చక్రంలో నీచంగా ఉన్నా శని కర్మ అనుభవించాల్సిందే. అయితే మనం జాతక చక్రం చూసినప్పుడు జాతకంలో శని భగవానుడు కనుక నీచ స్థితిలో సంచారం జరుగుతూ ఉంటే కాళ్ళ నొప్పులు రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం, శత్రు సంబంధించింది ఎక్కువ అవ్వడం, మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకోవడం ఎక్కువ అవ్వడం, బండి మీద నుంచి బాగా వెళ్తుంటే పడిపోవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ సంబంధించింది, కాళ్ళకు సంబంధించింది ఎక్కువ తగలడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. దానికి కారణం అన్నిటికి కూడా శని భగవానుడు. కనుక మన జాతకంలో పరిశీలిస్తే హస్తంలో చూస్తే ఈ హస్త సంబంధించిన దానిలో ఇక్కడి నుంచి ధనరేఖ సంబంధించిన మొదలయ్యి ఈ యొక్క స్థానానికి చేరుకుంటుంది. ఇది శని స్థానం. ఎక్కువగా కూడా మనకి చూసుకుంటే కనుక ధన సంబంధించింది ఇది శని స్థానం కనుక ఈ స్థానంలో శుభ అశుభ చిహ్నాలు అనేది మనకి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అంటే దీని ద్వారానే మనం ఏం చేసుకున్నాం, పూర్వజన్మలో మంచి చేశామా, చెడు చేశామా, 10 మందికి సహాయం చేశామా, ఇవన్నీ కూడా ఈ రేఖ ద్వారానే ఉంటాయి. అందుకే శాస్త్రము అసలు ఇవన్నీ కూడా ప్రాణపీడోపశాంతయే ఎంత అద్భుతంగా చెప్పిందంటే మనం బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఏదో నోటికొచ్చేసినట్టు చెప్పేసుకుంటే ఏమీ రాదు. కనుక ఈ యొక్క హస్తంలో చూస్తే కనుక ఈ సాముద్రికంలో శని స్థానం కనుక నీచంగా ఉంటే అంటే చెడు స్థితిలో సంచారం జరుగుతూ ఉంటే కనుక చాలామందికి ధనరేఖ ఇంత బాగా ఉండి కూడా ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ధనరేఖ చాలా బాగుందండి, మరి డబ్బులు రావట్లేదంటే ఈ శని భగవానుడి యొక్క స్థానంలో కనుక ఎక్స్ ఉంటే మనం ఈ యొక్క దీన్ని దురదృష్ట రేఖ అంటారు. అంటే దురదృష్ట రేఖ అంటే మనం ఏదైతే మనసులో అనుకుంటూ ఉంటామో అది రివర్స్లో అవుతూ ఉంటుంది. ఈ రేఖ అంటే ఇది ఎప్పుడు రాదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటుంది. అంటే ఖచ్చితంగా రేఖలు వెళ్తాయండి, మారుతాయంటే ఖచ్చితంగా మారుతాయి. ఇప్పుడు కొంతమంది మంచి స్థితిలో 10 మందికి సహాయం చేయాలి, 10 మందితో ప్రేమగా ఉండాలి అనుకుంటే ప్రేమ రేఖలు అనేది, ఈర్ష రేఖలు అనేది, అసూయ రేఖలు అనేది, అహంకార రేఖలు అనేది అన్నిట్లో కూడా మనస్థిమిత రేఖ అనేది, ప్రాణరేఖ అనేది, ఆత్మహత్య రేఖ అనేది, బానిస రేఖ అనేది, ఈ వ్యవసాయ రేఖ అనేది, ఇవన్నీ రేఖలు ఖచ్చితంగా ఉంటాయి. అవన్నీ మనకి తెలియజేస్తాయి. ఈ విధంగా ఇక్కడ ఎక్స్ కనుక ఉండే ఇందాక చెప్పుకున్నాం ఈ యొక్క అప్పటికప్పుడు ఏదైతే మనసుకు అనుకుంటూ ఉంటారో అది కొద్దిగా ఆలస్యం అయ్యేటట్టు ఉంటుంది, అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడే స్థానంలో కనుక నిలువు రేఖలు 2 ఉంటే కనుక వీరు అనుకున్న దానిలా ఖచ్చితంగా జరిగిపోతూ ఉంటుంది. 10 మంది సహాయం చేయాలనుకుంటూ ఉంటారు, 10 మందితో సఖ్యతగా ఉండాలనుకుంటారు, ఎప్పుడు ఆప్యాయంగా ఉండాలనుకుంటారు. ఖచ్చితంగా ఈ రేఖలు ఉంటే కనుక వీళ్ళకి అద్భుతమైన ఫలితం వస్తుంది. శని స్థానం మంచి స్థానంలో ఉన్నట్టనమాట. శని స్థానంలో కొన్ని గుర్తులు ఉండకూడదు, కొన్ని గుర్తులు ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఇతను పూర్వజన్మలో ఏం కర్మ చేసుకున్నాడు అనేది కూడా హస్తంలో తెలుస్తుందన్నమాట. ఎలా అంటే ఇది శని స్థానం కనుక ఇక్కడ కనుక అడ్డరేఖలు బాగా ఎక్కువ ఉంటే అతను చాలా కర్మ చేసినట్టు, అంటే ఏదో బాగా అనుభవిస్తున్నట్టు బాధలు. చాలామంది మన దగ్గరికి వచ్చినప్పుడు స్వామి మనకి ఏంటి స్వామి కర్మ అనేది, బాగా ఎక్కువ బాధలు అనుభవిస్తున్నాను స్వామి అంటే కనుక హస్తంలో చూసిన తర్వాత ఈ యొక్క రేఖలు కనుక ఉంటే మనకి బాధ ఇస్తుంది. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తికి చాలా బాధల్లో ఉన్నాడని అర్థం. అయితే ఇదే రేఖల మీద కనుక సూక్ష్మ రేఖలను ఉంటాయి, అవి కనుక నిలువుగా ఉంటాయి.
దీన్ని పైన కనుక నిలువుగా ఇట్లా రేఖలు, లేత రేఖలు, బాగా డార్క్ రేఖలు, ముదిరిపోయిన రేఖలు ఉంటాయి. అంటే 2 రేఖల టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్లెయిన్గా కనపడుతుంటాయి, ఒకటేమో డార్క్గా కనపడుతూ ఉంటాయి అన్నమాట, డార్క్గా. కనుక ఒకవేళ వీరికి బాగా మంచి స్థితిలో కనుక ఈ అడ్డరేఖలు కనుక ఉంటే ఈ విధంగా ఉంటుంది. అంటే పూర్వజన్మలో కర్మ బాగా ఈ జన్మలో బాగా అనుభవిస్తున్నట్టు కర్మ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ కనుక మంచి స్థితిలో రేఖలు, నిలువు రేఖలు కనుక ఉంటే ఈ యొక్క స్థానం మంచి స్థానంలో ఉన్నట్టు. ఈ నిలువు రేఖలు ఉండటం వల్ల వీరికి ఏదైనా సరే కర్మ అయిపోయి అందరికీ సహాయం చేసే స్థానం కలిగినట్టు అనమాట. ఎప్పుడైనా సరే చాలామంది మాకు భగవంతుడు ఇస్తే నేను 10 మందికి ఇస్తాను అనుకుంటారు కదా, అలా వచ్చిన తర్వాత ఇచ్చే రేఖలన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఒకటి సహాయం చేయాలి, ఒకడికి మంచి చేయాలనే గుణం ఉండే రేఖలు ఇవన్నమాట. కనుక ఈ విధంగా చూడండి, చూసి అదే అర్థం చేసుకోండి. ఇదే విధంగా ఉంటుంది. తర్వాత చాలామంది ఏంటంటే మన స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, ఎవరికైనా సరే కొంతమందికి ప్రాణాన్ని నిలబడే శక్తి ఉంటుంది, కొంతమందికి ప్రాణం తీసుకునే గుణం ఉంటుంది. అంటే పిరికితనం, ఆత్మహత్య రేఖలు అంటారు కదా, అవన్నీ మనం తెలుసుకోవాలి. అంటే హస్త సాముద్రికంలో ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. కొంతమందికి ఈ విధంగా కనుక ఉంటే, నిలువు రేఖలు ఉంటే ఇక్కడ అతనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా, ఎంత పెద్ద భయంకరమైన ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతాడు. అంటే నేను ఈ చిన్న విషయానికే భయపడేసి ఏదో ఆత్మహత్య చేసుకోవాలి, నేను ఎందుకు బతుకున్నా, నేను ఎందుకు చచ్చిపోవాలి, అనవసరంగా అలాంటి చెడు ఆలోచనలకు వెళ్లకుండా మంచి స్వభావం కలిగి ఉంటారు. ఇలా కనుక నిలువు రేఖ ఉంటే మంచి జ్ఞానవంతులని అర్థం అనమాట. అదేవిధంగా ఈ రేఖలు కనుక ఇలా ఉంటే కనుక ఇతని దగ్గరికి ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఉన్నారు. మనుషుల్లో చనిపోతున్న వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుకనే వాళ్ళ గురించి ప్రస్తావించడం జరుగుతుంది. కనుక ఎవరైనా కనుక వీళ్ళ దగ్గరికి ఇలాంటి నిలువు రేఖలు ఉన్న దగ్గరికి వెళ్తే కనుక వీళ్ళ స్వభావాన్ని, అంటే వాళ్ళ ఎదుటి వ్యక్తి స్వభావాన్ని ఖచ్చితంగా మార్చగలుగుతారు. వీళ్ళ మంచితనంతో అవ్వచ్చు, ధైర్యం అవ్వచ్చు, అన్నిట్లో కూడా గుణం అవ్వచ్చు, ఇంకా వీళ్ళకి జరిగిన మంచి చెడులు అన్నీ వాడికి చెప్పైనా సరే వాడి మైండ్ మార్చి నేను ఇంకా చావను అనేంతవరకు ఖచ్చితంగా కూర్చోబెడతారు. అంత మేధస్సు కలిగి ఉంటుంది ఈ రేఖల్లో అన్నమాట. ఇప్పుడు ఈ స్థానం నుంచి పై స్థానికి వెళ్దాం. పై స్థానంలో ఇక్కడ కనుక నిలువు రేఖలుంటే, ఇప్పుడు ఇక్కడ నిలువు రేఖలుంటే ఈ వ్యక్తికి ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మార్గంలో వెళ్తూ ఉంటారు. అది ఎవరైనా సరే, అది ఈ మతం ఆ మతం అని కాదు, అన్ని మతాల వాళ్ళు వాళ్ళ యొక్క మత విశ్వాసంగా అందరినీ నమ్మి, అదేవిధంగా పరధర్మాన్ని ఆచరిస్తుంటారు. మన ధర్మాన్ని కూడా వీళ్ళు ఎక్కువ శాతం ఆధ్యాత్మికంగా ఉంటుందన్నమాట. పక్కవాడిని తక్కువ చేయడం, మనదే గొప్ప అనుకోవడం, అలాంటి స్వభావం వీళ్ళకు ఉండదు. అందరూ మన వాళ్ళే, అందరితో సమానమే అనే స్వభావం ఎక్కువ ఉంటుంది. దీనిలో కనుక అడ్డరేఖలు ఉంటే కనుక ఒకప్పుడు కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయారు అని, అంటే ఇందాక చెప్పాం కదా మనం, ఆత్మహత్య కానీ ఇలాంటివి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కనుక రేఖలు ఉంటే కనుక ఒకప్పుడు అంతకు ముందు జరిగి ప్రయత్నించి ఉండొచ్చు అని దాని అర్థం, ఆ రేఖలు అట్లా ఉంటే కనుక. అయితే అసలు శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి మనకి ధనం రావాలన్నా, మంచి జ్ఞానం రావాలన్నా, మనం చేసుకున్న కర్మ నివృత్తి అయిపోవాలన్నా ముందుగా మన హస్త సాముద్రికంలో మంచి రేఖలు నిలువుగా ఉండాలన్నమాట. ఈ ఏదైనా హస్తంలో కనుక నిలువు రేఖలు మంచి స్థితిలో సంచారం జరుగుతూ ఉంటే వీరికి అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. కనుక ఈ విధంగా శని స్థానంలో ఈ రేఖలు ఉంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.